ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకున లేచి ఆయన నామాన్ని గణపరచడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అందుకొరకై ఆయన గణనామానికి ప్రభావము కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగసులు కండి, ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందాలని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ దిన వాక్య భాగంగా చదవబోతూ ఉన్నాను. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనో రాలేదనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నీ కృపలో, నీ కాపుదలలో, నీ పాద సముఖములో మమ్మల్ని ఆరోగ్యవంతులుగా, క్షేమముగా, సజీవులుగా ఉంచి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకువనే నీ పాద సన్నిధిలో మేము ఉండడానికి ఇచ్చిన శ్రేష్టమైన విలువైన అవకాశం బట్టి స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డల యొక్క మేలు కొరకై మీరు బలపరుచు నడిపిస్తున్నాం. మీ దావసనకు మీరు ఇచ్చిన సహనాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరింతగా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వర్ధిల్లింప చేయండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులుగా చదువుకునేటువంటి ఈ మాట లేక ఈ భాగం యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలుగానే మనకి వెంటనే గుర్తు వచ్చేది ఏంటంటే వివాహం. ఏ వివాహం? అది కానా వివాహం. అదేంటండి వివాహం గురించి చెప్తాను అనుకుంటున్నారా? లేదు, వివాహం నేను చెప్పను. కానీ ఈరోజు ఆ 4వ వచనం నుండి క్రీస్తు ప్రభువు ఒక చక్కటి మాట చెప్పాడు. నా సమయం ఇంకా రాలేదు అమ్మా. సహనముతో వేచి ఉండడం అనేది ప్రతి విశ్వాసకి, క్రైస్తవునికి అవసరమైన లక్షణమని ప్రభు చెప్పాడు. అది దేవుని చిత్తాన్ని తరచుగా నెరవేర్చడంలో ఉన్నతమైనటువంటి విధానం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారికి అవసరమైన ఆహారం కంటే కూడా తన తండ్రి చిత్తమే అతి ప్రాముఖ్యమైన విషయంగా ఆయన ఎంచుకున్నాడు. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అని చెప్పి ప్రభువారు తన శిష్యులకు చెప్పిన సంఘటన కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమి చేయాలన్నా తన తండ్రి యొక్క ఆదేశాల కొరకు వేచి ఉండేవాడు ఆయన. ఏమి చేయాలని తన తండ్రి కోరుకుంటున్నాడో, ఎక్కడ ఉండాలని ఆయన ఆశపడుతున్నాడో దానిని తెలుసుకునేంత వరకు కూడా క్రీస్తు ప్రభు వారు సహనంతో కనిపెట్టుకుని ఉండేవాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, చుట్టూ ప్రభావం ఎలా ఉన్నా కూడా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా, ఎలాంటి తొందరపాటుకు గురకుండా ఆ పరిస్థితిలో ఆయన తండ్రి ఏం చేసేవాడో గ్రహించడానికి ప్రశాంతంగా ఆలోచించేవాడు. అందుకే ఈ వాక్యం అంటారు కదా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినో అదే కానీ తనంతట తను ఏది చేయనేరడని చెబుతున్న వాక్యం చెప్తాం. ఈ ఉదయకాలం గమనించండి, కానాను ఊరిలో ఏమైపోయిందంటే ద్రాక్షరసం అయిపోయింది పెండ్లి విందులో. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులతో పాటు తల్లి అయిన మరియ కూడా ఆ విందుకు ఆహ్వానించబడ్డారు. జరిగిన వాస్తవము లేక ఆ సందర్భం ఏంటో మనకు తెలుసు. ఏమైపోయింది అక్కడ అండి? ద్రాక్షారసం అయిపోయింది. తల్లి అయిన మరియ కంగారు పడిపోతుంది. అయ్యో, ద్రాక్షారసం అయిపోయింది, పెళ్లి విందు ఆగిపోతుందేమో, అలాగే ఇలాగే తొందర అయిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఆవేశంగా. నాయనా ద్రాక్షారసం అయిపోయింది, విందాకపోద్దేమో, ఏం చేద్దాం? ఆయన చాలా ప్రశాంతంగా, ఏమీ తొందరపడలేదు. అరే మా అమ్మ ఇంత గాబర పడిపోతుంది ఎందుకు అని చెప్పి ఆయన ఏమాత్రం గాబర పడిపోయి ప్రశాంతంగా అన్నాడమ్మా, అప్పుడు నీకేంటి పని చెప్పు, నా సమయం ఇంకా రాలేదు. చాలా ప్రశాంతంగా దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ఏం చేయాలో, ఎలా చేయాలో అప్పటికి ఇంకా తన తండ్రి నుండి ఆదేశాలు రాలేదు, వినలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ దాసులు సేదతీరి ఉండేటువంటి సమయంలో ప్రభు వారిని పని అప్ చెప్పాడు, లేకండి అని చెప్పి. అంటే ఈ కొంచెం సమయంలో
ఆయన చేసిన పరిస్థితి, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని గమనించాడు. అవసరమైన ఉన్నవా లేవా, చుట్టూ బాణలు, అందుబాటులో నీళ్లు, ఇవన్నీ కూడా గమనించి తండ్రి నుండి ఆదేశం పొందుకున్న తర్వాత ఏమండి వాళ్ళకి ఆదేశాలు చేయమని ఆ సమయంలోనే పైనుండి ఆదేశాలను పొందుకొని వెంటనే పని చెప్పాడు, ఆ నీటితో ఆ బాణలను ఏం చేయాలి, నింపేయండి. మరొక మాట మాట్లాడలేదండి రాసులు, నీరు బయటికి నింపేశారంతే. చూడండి, మన యొక్క ఐహిక ఆ మనస్సు ప్రతి విషయాన్ని కూడా అది కూడా అప్పటికప్పుడే తెలుసుకోవాలని ఆశిస్తూ ఉంటుంది. ఏ విషయమైన వెంటనే వచ్చేయాలి జవాబని. చూడండి, ప్రభువా నేనేం చేయవలనని చెప్పి పౌలు దమస్క మార్గంలో పట్టబడినప్పుడు అడిగాడు. బహుశా ప్రభు వెంటనే సమాధానం చెప్పకుండా వచ్చి నువ్వు ఇలా చేయాలి, బలాన్ని పని చేయాలని. అయితే ఆశ్చర్యంతో బెగ్గకి ఆకవేసినప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నా తెలుసా, దానికి సంబంధించిన సవివరణమైనటువంటి ఆ పథకాలు ఏమీ ఇవ్వలేదు. ఏమండి, సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రణాళిక కూడా ఇవ్వలేదు. ఆయన అన్నాడు, నువ్వు లేచి వెళ్ళు, పట్టణంలో వెళ్ళు, అక్కడ నువ్వు ఏం చేయాలో అక్కడ నేను నీకు చెప్తాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. చూడండి, అంటే అంత గొప్ప విద్యావంతుడైనటువంటి సౌలు ఏమండి ఆ మాట ఎంత ఒకటే చెప్పాలంటే అతని జ్ఞానానికి అది అవమానకరమైనటువంటి జవాబు. అయితే దేవుడు ఎప్పుడు కూడా కేవలము ఒక్కొక్క మెట్టు మాత్రమే కనపరుస్తాడు. అయితే దేవుడు మనకు చూపించిన తొలిమెట్టు కొన్ని పర్యాయాలు చాలా సాధారణంగా సామాన్యం ఉంటుంది కనుక దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ ముందడు వేయడానికి వెనుకంజ వేస్తాం. అప్పుడే ఏమవుతుంది, కాబట్టి తరువాతి మెట్టు చేజారిపోతుంది. చివరికి సంపూర్తి అయినటువంటి మార్గ నిర్దేశకత మారిపోతుంది. కనుక కేవలం ఒక మెట్టు దేవుడు చూపించిన ఒక మెట్టు ఎక్కమన్నప్పుడు ఏం ఆలోచించుకోండి, ఇంకా తర్వాత ఏంటి అనేది ఆలోచించకుండా ఆ తొలి మెట్టు ఎక్కగలిగితే ఏమంటే ప్రభువారు చేసిన బట్టి ఆ సహనంతో వేచి ఉండాలి అని చెప్పేవారు. పౌలు చెప్పిన వెంటనే లేచి వెళ్ళిపోయాడు పట్టణంలోనికి. 3 రోజులు కళ్ళు లేకుండా ఉన్నాడు, చూపు లేకుండా ఉన్నాడు. తర్వాత రాల్చబడ్డాయి పొరల వంటివి. వెంటనే ప్రభు దర్శనం పొందుకుంటారు, ప్రభు కొరకు సాక్షి కూడా. కానీ ఈరోజు కేవలం ఒక మెట్టు మన జీవితంలో దేవుడు అనుగ్రహించినప్పుడు అది ఎక్కడానికి ముందడు వేయాలి కానీ వెనకంజ వేయకూడదు. అందుకొరకే ఉదయకాల సమయంలో ప్రభు చెప్పినట్లుగా సహనంతో వేచి ఉండాలి దేవుని చిత్తం కొరకు. ఆ దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చినట్లు కనుక చిత్తంలో నెరవేరుస్తూ ముందుకు కొనసాగడానికి ప్రయాసపడతాం. దేవుడి మాటలు మన కొరకు దీవిస్తుంటారు. అలా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమిలిన మా తండ్రి 4 స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేయకముందే నీ పాద సన్నిధిలో నుంచి శ్రేష్టమైన నేను మాటలు వినిపింపజేసినందుకు వందనాలు. నీ కృప కాపుదల కనికరము మెడల నుంచి ప్రాముఖ్య ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎంతగానో మీరు బలపరుచు నడిపిస్తున్నాం, దీవిస్తున్నాం. మరింత బలపరచమని మీరు మాత్రం ఘనత పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక, ఆమేన్.